మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే తులారాశిలో జన్మరాశిలో కేతువు, సప్తమ రాశిలో రాహువు సంచారం చేస్తున్నారు. రాహుకేతువుల సంచారంలో ఏమాత్రం మార్పు లేదు. ఇక పంచమ స్థానంలో కుంభంలో ప్రవేశించిన శని తన సొంత క్షేత్రంలో మూల త్రికోణంలోనే సంచరిస్తున్నాడు. ఈ తులారాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని పంచమ స్థానంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, స్వతంత్ర వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు కానీ, వ్యాపారస్తులకి కానీ మంచి రాజయోగం ఇచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. అలాగే ఈ తులారాశికి షష్ఠ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసంలో గురుడు ముఖ్యంగా 15వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మారిపోయి మేషరాశిలో ప్రవేశించడం జరుగుతోంది. దీని ప్రభావం వల్ల తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నా 15వ తారీఖు తర్వాత నుంచి ఆ ఇబ్బందులు అనేవి దాదాపుగా తొలగిపోతాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి పూర్తిగా వివాహ అనుకూలమైనటువంటి కాలం అనేటువంటిది ఈ మాసంలో మొదలవుతుంది. అలాగే ఎవరైతే తమ వృత్తిలో లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోరుకుంటారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కొత్తగా వేరే చోట మీ యొక్క బ్రాంచీలను విస్తరించుకోవటానికి కానీ, నూతన వ్యాపారాల్లో అడుగు పెట్టడానికి కానీ ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అది కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అనుకూలంగా ఉంది. ఇక వ్యాపార కారకుడైనటువంటి బుధుడు కూడా మీ జన్మరాశి వశాత్తు సప్తమ స్థానంలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. ఈ జరగడం వల్ల వ్యాపారస్తులకి మాత్రం ఈ మాసంలో ఆర్థిక లాభాల విషయంలో కానీ, వ్యాపారంలో టర్నోవర్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే తులారాశి వారు వారి వ్యాపార విస్తరణ కోసం, రుణాల కోసం బ్యాంకులను అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఈ మాసం సువర్ణకాలం అని చెప్పవచ్చు. మీ వ్యాపార విస్తరణకు కావలసినటువంటి రుణాలు అందుతాయి. అది కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సునాయాసంగా పనులవుతాయి. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రవి తులారాశిలో షష్ఠ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడా 14వ తారీఖు 15వ తారీఖుల్లో మేషరాశిలోకి ఉచ్చస్థానంలోకి ప్రవేశించి సంచరించటం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ ఈ రవిగ్రహ ప్రభావం వల్ల ఒక రకంగా మీ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ శిరోవేదన, బ్యాక్ పెయిన్, అలాగే ఈఎన్టీ సమస్యలు వంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు తప్పనిసరిగా దానికోసం మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు పెద్దలు. అంటే చక్కటి దృఢమైన శరీరం కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా
భాస్కరుణ్ణి అంటే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అటువంటి రవి ఈ మాసంలో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఎప్పటి నుంచి ఉంటాడు? ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అలాగే మే 14వ తారీఖు వరకు ఉచ్చస్థితిలో సంచరించడం జరుగుతుంది. ఈ కాలంలో ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ఒక రకంగా బంగారం అనేటువంటిది ప్రపంచాన్ని శాసించేటువంటి లోహంగా చెప్పబడుతోంది. ఈ లోహానికి అధిపతి జ్యోతిషశాస్త్ర రీత్యా గురుడు. కొన్ని మతాల ప్రకారం, అంటే ఈ జ్యోతిషశాస్త్రంలో అనేక మతాలు ఉన్నాయి, కొన్ని మతాల ప్రకారం బంగారానికి అధిపతిగా రవిని కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి రవి ఉచ్చస్థితిలో సంచరించేటప్పుడు ఈ మాసంలో ఎవరైతే ఈ సూర్యారాధన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యం, ఆరోగ్యం, సువర్ణ యోగం అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది. అది ఈ మాసంలో మొదలు కావటం అనేటువంటిది చాలా అదృష్టం కనుక తులారాశి వారందరూ తప్పనిసరిగా ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు సుమారుగా ఈ సూర్యారాధన ఈ నెల రోజుల పాటు చెయ్యండి, మంచి ఫలితాలు పొందండి. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాజయోగకారకుడైనటువంటి శని పంచమ స్థానంలో ఉంటూ సంతానపరమైనటువంటి అంశాల్లో చాలా సంతోషాన్ని ఇస్తాడు. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో చక్కటి శుభవార్తలు వినటం, వారికి వివాహాది శుభకార్యాలు చేసి సంతోషించటం, మంచి సంబంధాలు కుదరడం, ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ శనిగ్రహ ప్రభావం వల్ల లభించబోతున్నాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయని చెప్పాం. దురదృష్టవశాత్తు ఎవరైతే ఒక వివాహం జరిగి ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయిపోయి, అంటే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా ఫెయిల్ అయిపోయి డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటట్లయితే వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ ఏప్రిల్ నెలలో కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. అంటే 1 నుంచి 15వ తారీఖు వరకు ప్రథమార్థం, 15 నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటిది నెలలో ద్వితీయార్థం. ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది కనుక ఈ మాసంలో తగిన ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా అవి సక్సెస్ అయ్యే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ మాసం తులారాశి వారందరూ పూజించవలసింది ఆ లక్ష్మీదేవిని పూజించాలి. తగ్గట్టుగా ఈ మాసంలో శుక్రగ్రహం అనేటువంటిది 7వ స్థానంలోనూ తర్వాత లగ్నాధిపతి 8వ స్థానంలోనూ ఉంటున్నాడు. ఈ శుక్రగ్రహ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది కనుక, అంటే లగ్నాధిపతి చంద్ర రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మేషంలో ఉంటూ జన్మ రాశిని చూస్తున్నాడు. భోగభాగ్యాలకి, మంచి లగ్జరీ గూడ్స్కి, విలాసవంతమైనటువంటి వస్తువులకి, సువర్ణ యోగానికి కారకుడు, అలాగే భోగభాగ్యాలకి కారకుడైనటువంటి శుక్రుడు జన్మ రాశిని వీక్షించడం, తదుపరి ద్వితీయ స్థానాన్ని వీక్షించడం, ఈ రెండు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాయి. కనుక ఈ మాసం శుక్రగ్రహ అనుగ్రహం కూడా తులారాశి వారికి పుష్కలంగా ఉంది. కనుక ఈ మాసం ఈ తులారాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని సశాస్త్రీయంగా తెల్ల కలువ పూలతో పూజించేటట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 3 జన్మల పాటు ఐశ్వర్యం వదిలిపెట్టకుండా ఉంటుంది. ఎవరైతే నియమ నిష్టలతో పూజిస్తారో ఆ పూజించేటువంటి విధానంలో కూడా మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి వస్త్రం మీద అమ్మవారి ప్రతిమ నుంచి తెల్ల కలువ పూలతో పూజిస్తారో వాళ్ళకి ఏ జన్మకి ఐశ్వర్యానికి లోటుండదని శాస్త్రం చెప్తోంది. అందున ఈ తులారాశికి అధిపతి శుక్రుడు, అధిపతి లక్ష్మీదేవి. కనుక మీరందరూ కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో చేసేటట్టు మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇక ఈ మాసం కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు, గ్రే కలర్. సరిపడని రంగు రెడ్ కలర్, అంటే ఎరుపు రంగు. కనుక
మీరు వాడేటువంటి వాహనాలు కానీ, అలాగే ధరించేటువంటి దుస్తులు కానీ తెలుపు రంగులో కానీ పొగ రంగులో కానీ ఉండేటట్లుగా చూసుకోండి. అవి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే కలిసి వచ్చేటువంటి లోహం బంగారం. అంటే మీ జన్మ జాతకరీత్యా మీ స్థాయికి తగ్గట్లుగా ఎంతో కొంత బంగారు ఆభరణాలను ధరించగలిగితే ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. కొంత దృష్టి దోషం కూడా మీ మీద ఉండకుండా పోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి అని చెప్పాం. ఒకవేళ పూజించడం అలా సశాస్త్రీయంగా ఇంట్లో కుదరని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదే మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయంలో జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ మాసం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 6. అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి తారీఖుల్లో 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు ఈ తారీఖుల్లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారంగా శుక్రవారాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. శుక్రవారం, శనివారం కూడా మీకు మంచి అదృష్టవారమే. ఈ 2 వారాల్లో ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పొరపాటును కూడా మంగళవారం నాడు కొత్త పనులు ప్రారంభించకండి. అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం కానీ, ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ, ముఖ్యమైన పనులు చేయటం కానీ వీలైనంత వరకు చేయకండి. మంగళవారం మీకు అత్యంత వ్యతిరేకమైనటువంటి వారం. అంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చెప్పిన పరిహారాలు పాటించి తులారాశి వారందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో ఉంటారని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.